శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి. మన లైఫ్ అంతా ఒక పద్మవ్యూహంలా ఉండే మన లైఫ్ని ఛేదించుకొని ముందుకు వెళ్ళాలి. ఇది ఒక మనకు భారతం ఇచ్చిన ఒక మంచి ఒక సూచన. ఈ సూచనల వలన మనందరం కూడా చాలా మంచి సక్సెస్ లైఫ్ అనేది మనం ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ ఒక లైఫ్, ఒక భగవద్గీతను చదవండి, మన లైఫ్లో వచ్చే స్ట్రగుల్స్ నుంచి బయటపడతాము అన్నది ఒక మన చరిత్ర మనకిచ్చిన ఒక మంచి సక్సెస్ టిప్ అనుకోండి. అయితే ఈరోజు మనము మన లైఫ్లో సక్సెస్ బాటని ఎలా వేసుకోవాలి, మన లైఫ్లో మన మొబైల్ నంబర్లో 4 నంబర్స్ ఎక్కువ శాతం రిపీట్ అవుతే ఏమవుతుంది, కొంతమందికి 4 నంబర్స్ ఎక్కువ కావాలి. వాళ్ళు ఎవరు, ఎలాంటి వాళ్ళు, ఏ డేట్ ఆఫ్ బర్త్లు అనేది క్లియర్గా మీకు అందరికీ చెప్తున్నాను. ఈరోజు 4 నంబర్స్ ఎక్కువ శాతం రిపీట్ అవుతే మనకి ఎలాంటి స్ట్రగుల్స్ వస్తాయి, ఎలాంటి ఇబ్బందులు వస్తాయి తెలుసుకుందాం. 4 నంబర్ లేకపోతే ఎలాంటి మనం డౌన్ఫాల్ అవుతాం, మన బిజినెస్లో మనం ఎలాంటి స్ట్రగుల్స్ ఎదుర్కోవాలి, ఎలాంటి నష్టాన్ని ఎదుర్కోవాలి, మనము ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా దానివల్లే వస్తాయి, అలాగని నష్టాలు కూడా వస్తాయి 4 నంబర్ లేకపోతే. అందుకనే మన లైఫ్కి ఖచ్చితంగా 4 నంబర్ కావాలి. అలాగని ఎక్కువైతే కూడా ప్రాబ్లమే. ఇది చూసి మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. నాకు ఈ 2025కి వెరీ వెరీ థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా మంచి చేసే ఈ 2025 మనందరి లైఫ్లో మంచి సక్సెస్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ పేరు బాబా న్యూమరాలజీ వెల్త్ అనే ఉన్న ఛానల్ని భక్తి న్యూమరాలజీ వెల్త్గా మార్చడం జరిగింది. కొంతమంది అభిప్రాయాల మేరకి ఛానల్ పేరు ఇలా మార్చడం జరిగింది. ఎందుకంటే సార్ ఇలా భక్తి అని పెట్టండి, ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ కస్టమర్లు రీచ్ అవుతారు అన్న ఉద్దేశంతో కొంతమంది సలహాల మేరకి ఇవి నేను చేంజ్ చేయాల్సి వచ్చింది. నిన్న జనవరి 1వ తారీఖు రోజున నేను ఈ ఛానల్ని పేరు చేంజ్ చేశాను. ఈ ఛానల్ అందరికీ మంచి సర్వీస్ ఇస్తున్నాను. మీ అందరికి కూడా ఎటువంటి సమస్యలున్నా ఏదున్నా కూడా మీరు తెలుసుకొని ముందుకెళ్ళి మీ లైఫ్లో మీరు పద్మవ్యూహం లాంటి మీరు ఛేదించుకొని బయటికి రావాలి. అదే మన న్యూమరాలజీ లేదా ఆస్ట్రాలజీ. ఇవన్నీ కూడా బయటపడి మన యొక్క కర్మబంధాల నుంచి మనము చేసుకొని బయటికి వెళ్తే ఖచ్చితంగా మన లైఫ్లో 100% మనము చేసే ఈ సక్సెస్ పనులన్నీ కూడా మనకు బాగా జరిగి మనము సక్సెస్ టిప్స్ అనేది తెలుసుకొని ముందుకెళ్తున్నాం కాబట్టి చేద్దాం. మన లైఫ్లో కానీ ఏదైనా సరే 4 నంబర్స్ ఎక్కువ శాతం రిపీట్ అవుతే ఏం జరుగుతుంది, ఇది తెలుసుకునబోయే ముందు మన యొక్క ఫీజ్ డీటెయిల్స్ ఇవన్నీ చెప్తున్నాను. ఇక్కడ జనవరి 15th వరకు ఈ ఫీజెస్ ఉంటాయి. ఎందుకంటే మనుషులు తక్కువ చేస్తే ఏమనుకుంటున్నారంటే ఒక టైప్ ఆఫ్ ధోరణిలో ఉన్నారు. ఆ ధోరణి నుంచి మనం మార్చుకోవాలి. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా దీన్ని నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. అందుకే ఎవరి ఇష్టం వాళ్ళది. జనవరి 15th వరకు ఈ ఫీజెస్ ఉంటాయి, తర్వాత పెరుగుతాయి. ఆ రోజు ఎవరెవరైతే ఏ విధంగా ఉంటారో దాన్ని బట్టి నేను చేస్తాను. ఆన్లైన్ కన్సల్టేషన్ 1546, డైరెక్ట్ ఒకవేళ మన ఆఫీస్కి వస్తే కనుక 5146, ఆరా స్కాన్ ఇవన్నీ చేసుకోనిక 5446 మన ఏపీ తెలంగాణలో. ఇంకా అదర్ స్టేట్స్ ఏవైనా ఉంటే ఆరా స్కాన్ చేయించుకోనిక నేను మీ ఇంటికి వస్తాను కాబట్టి దీనికి 7399 ఉంటుంది. ఇవి నా ఫీజెస్. ఖచ్చితంగా ఇవి ఉంటాయి. ఆ తర్వాత మన మొబైల్ నంబరు కావాలి అంటే
5946 నుంచి 99,046 వరకు మొబైల్స్ నంబర్స్ ఉన్నాయి. ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి, నేను తీసుకోవట్లేదు ఇప్పుడు. మీరు కావాలి అంటే మంచి మొబైల్ నంబర్ కావాలి, మన లైఫ్లో మంచి సక్సెస్ అనేది కావాలన్నప్పుడు ఖచ్చితంగా మీరు సంప్రదిస్తే గ్యారంటీగా మీ యొక్క ఈ మొబైల్ నంబర్స్ తీసుకోవాలన్న ఏదన్నా కూడా క్లియర్గా ముందుకెళ్ళండి. ఒకవేళ న్యూమరాలజీ మీద నమ్మకం లేకపోతే ఈ క్షణమే మీరు ఈ వీడియో చూడకండి అసలు, దయచేసి చెప్తున్నా. ఎందుకంటే విశ్వాసం అనేది నా పైన కాదు, న్యూమరాలజీ పైన, మా గురువులు నాకు నేర్పిన విద్య పైన నాకైతే నమ్మకం ఉంది. నా విద్యనే మీకు ఇస్తున్నాను. నేను మీరు గురువు అనుకుంటారా, ఒక వెల్విషర్ అనుకుంటారా, లేకపోతే ఒక బ్రదర్ అనుకుంటారా, మీ ఇష్టం. ఇది మీరు ఏదైనా అనుకోవచ్చు. కాకపోతే మన లైఫ్లో స్ట్రగుల్స్ అనేటివి లేకుండా, ఇబ్బందులు అనేటివి లేకుండా ఖచ్చితంగా బయటికి తీసుకొస్తుంది నేను నేర్చుకున్న నా న్యూమరాలజీ ప్రకారం. నేను సక్సెస్ అయ్యాను, నా ఆరాశక్తితో నేను సక్సెస్ అయ్యాను. ఈ ఆరాశక్తి అనేది ఖచ్చితంగా సూపర్ పవర్ని ఇస్తుంది, మనల్ని ఎక్కడ ఓడిపోనివ్వదు, మనల్ని పైకి తీసుకొస్తుంది. కానీ ఎప్పటికీ నేను తగ్గేదేలే అని ఈ మధ్య సినిమా పుష్ప 2, ఈ పుష్ప కానీ ఈ సినిమాల్లో మనకు వచ్చింది, మీ అందరికి కూడా తెలుసు. ఎక్కడ తగ్గనివ్వదు, నిన్ను ఎక్కడ ఇబ్బంది చేయలేదు. మరి మీదేనా అని మీరు అనుకోవచ్చు. ఎన్నో రకాల రెమెడీస్ ఉన్నాయి ప్రపంచంలో, ఎన్నో రకాల రెమెడీస్ ఉన్నాయి. ఎన్నో రకాలుగా ఎంతోమంది రాజకీయ నాయకులు ఈ యొక్క రెమెడీస్నే రకరకాల పద్ధతిలో పొందుతున్నారు. అందుకే వాళ్ళు సక్సెస్ అనేది ఉంటుంది. ఎక్కువ శాతం నీకు ఆరాశక్తి ఖచ్చితంగా కావాలండి. 100% ఆరాశక్తి మన ఇంట్లో, మన ఆఫీస్లో, మన షాప్లో, మన ఏదైనా సరే ఆరాశక్తి నీకు ఉన్నప్పుడే నీ లైఫ్ అనేది బాగుంటుంది. మీరు ఆరాశక్తిని తెచ్చుకునే పద్ధతులు చాలా ఉన్నాయి. ఏదో 2 గొట్టాలు అది ఒకడు ఈ మధ్య అన్నాడు, అసలు మైండ్లోంచి పోవట్లేదు. మనకి ఏమీ తెలియదు దీని గురించి. తెలిసినోడు ఇలా మాట్లాడు. ఇప్పుడు ఉదాహరణకు దాని గురించి నేను వస్తే, ఇప్పుడు డిగ్రీ తీసుకుందామండి, బిఏ ఒకరు చేస్తారు, ఇందులో హిస్టరీ ఉంటుంది, రకరకాల దీంట్లో కూడా హెచ్ఈసి ఉంటుంది, సిఈసి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సిఈసి అంటే బీకామ్కి వెళ్ళిపోతుంది, ఇవన్నీ ఉంటాయి. హెచ్ఈసి ఉంటుంది, ఇవన్నీ టైప్ ఆఫ్ ఉంటాయి సబ్జెక్టులు. బీకామ్ ఉంటుంది, బిఎస్సి ఉంటుంది, బీబీఏ ఉంటుంది. ఇది రకరకాల సబ్జెక్టులు రకరకాలు ఉంటాయి. మనిషి బతకడానికి అతనికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ పద్ధతిలో, ఆ వేలో ముందుకు పోయి నేర్చుకుని వస్తారు. ఒక గురువు ఏది చెప్తాడో ఆ గురువు ప్రకారం పోతాడు. వీడొచ్చి నువ్వు గొట్టాలు వేసుకున్నావు, పట్టాలు వేసుకున్నావు, అసలు తెలివి ఉన్నోడు ఒకడి గురించి వీడియో చేయడు. నీ చెత్త డైలాగులేందో, నీ చెత్త వాగుడేందో నీ గురించి తెలుసుకోవాలి. పక్కనోడి గురించి అవసరం లేదు కదా, నాకు కూడా అవసరం లే. నీ సబ్జెక్టు కూడా ఈ మధ్య వింటున్నాం, నీది చేసుకో. అతనికి నా సబ్జెక్ట్ నచ్చలేదంట, నచ్చకపోతే నచ్చకపోయా, ఏమి పోయేది లేదు. నేను నా సబ్జెక్ట్లో నేను సక్సెస్ అయిపోయాను, నా గురువు చెప్పింది నేను చేసుకున్నాను, నేను సక్సెస్లో ఉన్నాను. నువ్వెవడు చెప్పడానికి నా సబ్జెక్ట్ నచ్చలేదని? ఇప్పుడు బిఏ నచ్చలేదని నేను అంటాను, నేను చేసింది బిఏ ఎంఏ ఇంగ్లీష్ నేను చేసిన. ఈ బీకామ్ అతను వచ్చి నువ్వు చేసిన బిఏ నాకు నచ్చలేదంటే అది నాకు నచ్చింది, నేను నా సబ్జెక్ట్లో నేను బాగున్నాను. బిఎస్సి అతను వస్తాడు, మీరు బిఏ కదా, ఆఫ్టర్ ఆల్ హిస్టరీ కదా మీది అని అంటాడు. కాదు కదా. అలాగే బీబీఏ అతను వస్తాడు, ఇతను వచ్చి బిజినెస్ కోసం నేర్చుకుంటాడు. బిఏ వేరు, బీకామ్ వేరు, బిఎస్సి వేరు. ఎలా తప్పుపడతావు? నా గొట్టాల మహిమేందో, నాదేంటో, నా న్యూమరాలజీ ఏంటో, నా 14569 ఏంటో నాకు తెలుసు.
నువ్వు దానికన్నా గొప్పగా మనుషుల్ని సక్సెస్ చేయాలి అనుకుంటే నువ్వు చెయ్యి, దమ్ము ధైర్యం ఉంటే. అదే కానీ ఏదో వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేద్దాం, వాళ్ళు బాగా ఫాలో అవుతున్నారు వాళ్ళని, వాళ్ళందరినీ మనము ఇది చేసి నా సైడ్ తిప్పుకుందాం, నా సైడ్ చేసుకుందాం అని అసలు ఆ వృధా ప్రయాస అనేది. ఎందుకంటే నువ్వు చేసిన వీడియో వలన, నువ్వు చేసిన ఆ పని వలన చాలా మంది వచ్చారు నాకు, సార్ ఇట్లా చెప్తున్నారు ఆయన సరిగా లేదంటే. నీ కాడేదో కంప్లైంట్స్ ఉన్నాయన్నావు కదా, కంప్లైంట్స్ ఏంటి? నువ్వేమన్నా తీర్చే ఇది మనిషివా? కాదు కదా. ఒక పద్ధతి, ఒక మనిషి సక్సెస్ అయినాడు, ఆ మనిషి సక్సెస్తో అందరూ కావాలని కోరుకుంటారు ఎవరైనా. నీ సక్సెస్ ఏంటో నువ్వు చూసుకొని పో, లేకపోతే నెక్స్ట్ టైం ఇది రిపీట్ అయితే నేను నీ దగ్గరికి రావాల్సి వస్తుంది. వచ్చినప్పుడు అక్కడ కూర్చొని మాట్లాడదాం, నీదేంటో నాదేంటో ఒక వీడియో చేద్దాం, నెక్స్ట్ చూసుకుందాం నీదేంటో నేనేంటో. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, నేను పర్సనల్గా వెళ్ళట్లే అనేది ఒక వ్యక్తి ఇక్కడ బిఏ చదువు గురించి, బిఎస్సి వచ్చే వ్యక్తి లేదంటే బిఏ చదివిన వ్యక్తిని బిఎస్సి చదువు వ్యక్తి మాట్లాడొద్దన్నది నా ఉద్దేశం. తట్టుకోలేవు వస్తే మాత్రం, ఎందుకంటే ఖచ్చితంగా నేను తెలుసుకొని రావాల్సి వస్తుంది. దయచేసి చెప్తున్నా, ఎందుకంటే నాదేంటో నేను ఎవరికి జోలికి పోవట్లేదు, ఎవరు నాకు అవసరం లేదు, అసలు ఏ కస్టమర్ రావాల్సిన పని కూడా లేదు. ఎందుకు చెప్తున్నా అంటే, మీరు కనీసం అవగాహన ఉంటుంది దీనిపైన, ఈ అవగాహనతోని ఎక్కడో చోట చేయించుకుంటారు ఇది తెలిస్తే అన్న ఉద్దేశంతో నేను చేస్తున్నా. వచ్చిన వాళ్ళకి అతి తక్కువ ఫీజే పెడుతున్నాం. నేను డైరెక్ట్ వస్తే 5146 ఎందుకు అనేది క్వశ్చన్ ఉంటే వద్దు, నా టైం లేదు, నా టైం లేక నేను అవకాశం ఇవ్వట్లేదు. అంతేగాని నేనేదో దండుకుందాం అని చెప్పేసి, దాదాపు డైరెక్ట్ కస్టమర్స్ వచ్చే చాలా తక్కువ, 100లో 5 మంది వస్తారు ఖచ్చితంగా కలవాలి అనేది. అది కానీ నాకు డైరెక్ట్ రావాలని, ఎక్కువ డబ్బు రావాలని నాకేం లేదు. ఆన్లైన్లోనే క్లోజ్ చేస్తా నేను మొత్తం. ఎక్కడికి వచ్చినా డైరెక్ట్ వచ్చినా అంతే ఉంటుంది, నేను ఫోన్లో మాట్లాడినా అంతే ఉంటుంది, వేరే ఏం ఉండదు. ఏదో మనకు దగ్గరకు వస్తే వాళ్ళు దాసోహం అని ఇది కాదు వ్యవహారం. పని కావాలి, ఆ పనితో మనిషి సక్సెస్ అవ్వాలి. ఎలా సక్సెస్ అవ్వాలనేది అది చెప్పాలి, అది చేయాలి. కానీ నీదేంటో నువ్వు చెయ్యి, ఎదుటి వాళ్ళని క్రిటిసైజ్ చేస్తే నీకు వచ్చేది ఏమీ లేదు, జీరో. నువ్వే జీరో అయిపోతావు, ఇందులో ఏమీ లేదు. ఎందుకంటే నీ పేరులో, నీ మొబైల్ నంబర్లో అలాంటివి ఉన్నాయి కాబట్టి నువ్వు చేస్తున్నావు. ఎందుకంటే నేను చెప్తే మళ్ళీ నువ్వు సరి చేసుకుంటావు దాన్ని. నాకు అవసరం లేదు, నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నీకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు నాకు. నీది నువ్వు పెద్ద పాండిత్యము, బాగా పండితుడివి అయితే నువ్వు చేసుకొని బాగుపడు, 10 మంది బాగుపరచు, కోట్ల మందిని బాగుపరచు. ఇన్ని కోట్ల మంది మన భూప్రపంచంలో ఉన్నారు, నువ్వు 1,00,000 మందికి చెయ్యి చాలు. నా లైఫ్లో నేను 1,00,000 మందికి బాగుపరుద్దాం అనుకుని టార్గెట్ పెట్టుకున్నా చాలు. మనకు అక్కడికే చాలా ఎక్కువైపోతుంది, నీ జీవితం అంతా అయిపోతుంది. కనీసం 1,00,000 టార్గెట్ పెట్టుకున్న ఒక 2 లక్షల మందికి చెప్పిన మన లైఫ్ అక్కడికే ఇంకా. అంతేగాని ఇదేదో ఇక్కడే మనం శాసనం వేసుకొని ఇక్కడే బతికి ఇక్కడే ఉండి చేసేంత లేదు. నువ్వు 10 మందిని క్రిటిసైజ్ చేయాల్సిన అవసరమే లేదు, నాకు అవసరం అంతకన్నా లేదు. నీ సబ్జెక్ట్ గురించి నాకు వద్దు, నా జోలికి ఎవరు రావద్దు ప్లీజ్. నా కస్టమర్స్ కూడా ఎవరు రావద్దు, అవసరమే లేదు. ఈ కర్మలన్నీ కడుక్కోలేక చేస్తున్నాం. వచ్చి సార్ నా బంధువులాగా రండి, నా మిత్రుల్లాగా రండి, నా అన్నదమ్ముల్లాగా రండి, ఖచ్చితంగా నేను చేస్తా. ఎందుకంటే నా పర్సనల్ కేసు నాదని చేసుకొని చేస్తా నేను.
అది కానీ ఒక కస్టమర్ లాగా నేను ఎవరిని చూడను. దయచేసి అర్థం చేసుకోండి. 4 నంబర్స్ ఎక్కువ సార్లు రిపీట్ అవుతే ఇక్కడ ఒక విషయం, 4 నంబర్స్లో సెకండ్ ప్లేసు 4, 7 అండి. ఇలా సెకండ్ ప్లేస్లో 4, 7 వచ్చినా కూడా అలాంటి ప్రాబ్లమే జరుగుతుంది. అట్లానే 5, 6, 7 ప్లేసెస్లో 8లు 0లు వస్తే కూడా ఇలాంటి సమస్యలే వస్తాయి. ఎండింగ్ 0, 1, 2, 3, 4, 7, 8, 9 ప్రాబ్లం తీసుకొస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఇవి ఏం చేస్తాయంటే ప్రతి ఎదుటి వ్యక్తుల్ని ఏదో విధంగా గెలకాలి, ఎదుటి వ్యక్తిని ఏదో విధంగా సాధించుకోవాలన్న ఉద్దేశంతో తీసుకొస్తాయి. మంచిది కాదు. అయితే 4 యొక్క గుణము రాహువు. ఇతడు రాహువు. ఈ రాహువు యొక్క గుణము మంచి చేస్తాడు, చెడు కూడా చేస్తాడు. ఎలా? మంచి అంటే ఇతనితో ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు, అద్భుతమైన శక్తినిస్తాడు, చాలా మంచి పవర్ని ఇస్తాడు. ఎప్పుడైతే ఇతనితో వైరం పెట్టుకుంటారో నేను ఎందుకు మళ్ళీ రిపీట్ చేస్తున్నానంటే ఆ వైరంతో నీకు మొత్తం సుక్కలు చూపిస్తాడు. ఆ పద్ధతి అతనిలోకి వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే కొన్ని వ్యక్తుల వలన కొన్ని మార్పులంటి వస్తాయి. ఆ వచ్చినప్పుడు ఇతను జాగ్రత్తగా ఉండలేడు. అందుకనే మన పైన ఎప్పుడైతే మనం సీరియస్నెస్ తెచ్చుకుంటామో, నువ్వు ఎంత మంచి చెయ్యి, చివరికి ఈ 4 నంబర్లు ఉన్న వాళ్ళు చెడ్డవారైపోతారు. నీలో రాక్షసత్వం అనేది కూడగట్టిస్తాడు, రౌడీయిజం అనేది కూడగట్టిస్తాడు. నువ్వు అలా ఒక దయ్యం పడితే, అంటే రాహు యొక్క దయ్యం పడితే మనిషి ఎవరి మాట వినకుండా ఏది చేయకుండా ఎలాగైతే ఉంటాడో ఒక దయ్యం పట్టిన వ్యక్తిలాగా తయారైపోతాడు. నిన్ను ప్రతి ఒక్కరు అసహించుకోవడం మొదలు పెడతారు. నీ లైఫ్ అనేది అదొక అగమ్య గోచరంగా వీడొక రౌడీ అనేది ముద్ర పడేస్తారు. అది దయచేసి చేసుకోకుండా మన లైఫ్లో సక్సెస్ బాటని చేసుకొని ముందుకు వెళ్ళాలంటే చాలా 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 మంచి పవర్స్ ఉండాలి. ఆ పవర్స్ని బట్టే మనము ఈ లైఫ్లో సక్సెస్ బాటని తెలుసుకుందాం. అలాగే చాలా నెగిటివ్ నంబర్ అనొచ్చు కూడా. ఏంటంటే ఎప్పుడు ఎక్కువ నంబర్స్ ఉంటే కొంతమందికి కావాలి, కొంతమంది 0 లెవెల్లో ఉంటారు. వాళ్ళు ఎవరైనా డబ్బులు ఇస్తే ఏమీ మాట్లాడలేరు, ఏ దానికి ఏం మాట్లాడారు, అసలు చలనం అనేది ఉండదు అనుకోండి. అలాంటి వ్యక్తికి 4 నంబర్స్ ఎక్కువ కావాలి. ఎన్ని కావాలి? అది మితంగానే ఉండాలి. ఏది పడితే అది చేయొద్దు, ఏది పడితే అలా ఉండనియొద్దు. దయచేసి 4 నంబర్ యొక్క పవరు ఖచ్చితంగా కావాలి. డబ్బుని ఇస్తుంది, రౌడీజాన్ని ఇస్తుంది, మంచిని ఇస్తుంది, చెడును కూడా ఇస్తుంది. టిపికల్ నంబర్ అంటాం. ఈ టిపికల్ నంబర్ని చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా 4 నంబర్స్ ఎక్కువ శాతం ఉంటే జాగ్రత్తగా ఉండండి మీరు ఫస్ట్. లేకపోతే అతని నంబర్ మార్పిచ్చేసేయండి. వామ్మో వీళ్ళతో ఎప్పుడు ఏం చేయాలో అన్నట్లు మీరు ఉంటుంది. కాబట్టి చూడండి, మీరు ఒక పద్మవ్యూహం లాంటి దాంట్లోంచి బయటపడాలి అంటే 4 నంబర్తో పద్మవ్యూహంలోకి మీరు వెళ్ళినట్టే. వెళ్ళి యుద్ధాన్ని జయించుకొని రావాలి. అలాంటిది యుద్ధంలోకి వెళ్ళకపోతే మీ బిజినెస్ ఏదో మీరు చూసుకొని, మీ ఫ్యామిలీ లైఫ్ ఏదో మీరు చూసుకుంటే
ఎటువంటి టెన్షన్ ఉండదు కదా, అంతే కదా. దయచేసి అర్థం చేసుకొని పద్మవ్యూహంలోకి వెళ్ళకండి. మీ యొక్క కర్మల్ని ఎక్కువ శాతం తగిలించుకోకండి. కర్మలు వస్తే ఒక వ్యక్తిని చూశాను నేను, అతనికి ఎన్ని చేంజ్ చేసినా కూడా అతనిలో మార్పు రాలే. నాలో మార్పు రాలే, మార్పు రాలే, మార్పు రాలే. ఎందుకు వస్తుంది? ఆ వ్యక్తి ఎప్పుడు మార్పు రాలేదనే అనుకుంటాడు. ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను ఒక రెస్టారెంట్కి నేను ఒక చిన్న సూచన ఇచ్చాను. వాళ్ళకి 5 నుంచి 10,000 డైలీ వచ్చేటివి, బాగా నెగిటివ్ ఉండేది, ఆరాశక్తి లేదు, వాళ్ళ ఫోన్ నంబర్స్ బాగాలేవు, వాళ్ళ రెస్టారెంట్ పేరు బాగాలేదు. ఇవన్నీ బాగాలేకపోతే రెస్టారెంట్ పేరు మార్చాం, వాళ్ళ కస్టమర్ కేర్ ఫోన్ నంబర్ మార్చాం, అక్కడ ఉన్న ఆరాశక్తి నెగిటివ్ ఉంటే అది మార్చాము. ఆ తర్వాత అక్కడ ఉన్న చెఫ్స్ కానీ సర్వర్స్ కానీ ఎప్పుడు ప్రతి విషయంలో గొడవ పడేవాళ్ళు. ఇప్పుడు ఆ పేరు వలన మంచి సక్సెస్ వచ్చింది, ఆ ఫోన్ నంబర్ వలన మంచి కాల్స్ వస్తున్నాయి, ఆర్డర్స్ వస్తున్నాయి. అక్కడ ఉన్న చెఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి గొడవ పడట్లేదు. ఎక్కువ టైం స్పెండ్ చేసి అక్కడ ఎలాంటి రుచికరమైన పదార్థాలు ఎలా చేస్తే కస్టమర్స్ మనకు వస్తారనే ఆలోచనలో ఉండి వాళ్ళు చేస్తున్నారు. 5 నుంచి 10,000 అనుకోండి, సారీ, ఓకే, 5 నుంచి అనుకోండి, 5 నుంచి 10,000 మధ్యలో వచ్చేది. నాకు నిన్న కాల్ చేసి వాళ్ళు చెప్పారు, సార్ ఈరోజు మా యొక్క కలెక్షను 30,000 వచ్చింది సార్ అని అన్నారు. అంటే దాదాపు 3 months నుంచి 20,000 ప్లస్ నుంచి 30కి తగ్గకుండా, 35కి తగ్గకుండా వస్తుంది. ఈ December 15th నుంచి 30 నుంచి 50 ప్లస్ వస్తుంది. ఎలా వస్తుంది అంటే, నేను ఒక చిన్న కిటుకు చెప్పాను. మీరు ఇవన్నీ ఆరాశక్తి బాగున్నాయి, అన్ని బాగున్నాయి, అంత సక్సెస్లే ఉన్నారు కదా, మీరు ఏం చేస్తారంటే మీ యొక్క కౌంటర్ ఉంటుంది కదా, మీరు కూడా ఇది చేసుకోవచ్చు. మీ యొక్క ఏదైనా బిజినెస్లు ఉంటే కనుక మీరు కూడా ఇది పాటించండి. అక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇది మీకు ఎంత కావాలనుకుంటున్నారు సార్? నాకు డైలీ 50,000 వస్తే చాలు సార్ అన్నాడు. మీరు ఏం, సరే ఓకే 50,000 వస్తారనుకుంటున్నారు కదా, ఇక్కడ ఏం చేస్తారంటే 51,946 రూపాయలు నా కౌంటర్కి ప్రతిరోజు డబ్బు వచ్చినందుకు చూసుకోండి, వచ్చింది అంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో క్రియేట్ అయ్యి ఆ తర్వాత యూనివర్స్లోకి వెళ్ళి ఆ డబ్బు వచ్చేలాగా, ఆ మనుషులు వచ్చేలాగా, ఇక్కడ చేసే పని వాళ్ళపైన అందరిపైన పడి ఆ డబ్బు వచ్చేలా చేస్తుంది. నిన్న 25 నుంచి నిన్న 31st రోజు, ఫస్ట్ రోజు 46,000 నుంచి తగ్గకుండా 15th నుంచి అది పెట్టిన తర్వాత 46,000 నుంచి తగ్గకుండా ఈరోజు నిన్న 58,000 కలెక్షన్ వచ్చింది. 58 చేంజ్ 59 ఏం వచ్చింది. అది మన థాట్ పవర్, మన యొక్క లక్ష్యం పవర్. ఎలా రాసుకోవాలో ఇక్కడ నేను కొంచెమే చెప్పాను, మీరు ఎలా రాసుకోవాలో దాన్ని కూడా నేను క్లియర్గా మీకు వాట్సాప్ చేస్తాను. మీ యొక్క ఏం లేదు, ఇక్కడ థాట్ పవరే. మన థాట్ పవర్తో ఏదైనా సాధించగలం. అలాగే మన మొబైల్ నంబర్ వల్ల కూడా ఏదైనా సాధించగలం. అది చూసుకొని ఖచ్చితంగా మన పవర్ని క్రియేట్ చేసుకొని నీ యొక్క డబ్బుని పెంచుకొని లీగల్గా, ఇల్లీగల్గా వద్దు. మనకు డబ్బు ఇల్లీగల్గా వచ్చిందంటే ఇల్లీగల్గానే పోతుంది. లీగల్గా సంపాదించాలి. లీగల్గా మీరు అన్నం పెట్టండి, వాళ్ళకి తీసుకోండి, దానికి తగిన సొమ్ము తీసుకోండి, లాభాలు అనేటివి వస్తూనే ఉంటాయి. క్వాలిటీ ఇవ్వండి. ఎక్కడైనా సరే ఏ పనినైనా మనం క్వాలిటీగా ఇచ్చినప్పుడే ఆ పని అవతల వ్యక్తి నీతో
రిపీటెడ్గా నీ వర్క్ని కంప్లీట్ చేస్తాడు. హోటల్ ఫుడ్ ఏదైనా నీకు ఉంది అనుకోండి, హోటల్ ఉంది అనుకోండి, మీరు క్వాలిటీ ఫుడ్ని ఇవ్వండి. 10 రూపాయలు ఎక్కువ చేసి దాంట్లో పెట్టుకోండి, కానీ అది ఈ తక్కువ క్వాలిటీ ఇచ్చి ఎక్కువ మంది రావాలంటే ఎప్పుడు రాలేరు. ఆరాశక్తి ఖచ్చితంగా చేసుకుంటే కనుక ఆ ఫుడ్ కూడా రుచికరంగా మారిపోతుంది. ఆరాశక్తి అక్కడ ఉంటే ఎక్కువ మంది రిపీటెడ్ అవుతున్నారు ఒక హోటల్కి, ఎక్కువ మంది అక్కడికి వస్తున్నారు అంటే అందులో ఆరా పవర్ ఉన్నట్లే. చాలా వాటిలో ఆరా పవర్ ఉంది, చూసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ మీ అందరికీ. 4 నంబర్ యొక్క ప్రభావం చాలా డేంజర్గా ఉంటుంది, అలాగే మంచి కూడా ఉంటుంది. చూసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ మీ అందరికీ. వెరీ వెరీ థ్యాంక్ యూ.